హాయ్ అండి. యమ్మీగా ఇప్పుడు సీజన్‌లో దొరికే మ్యాంగోస్‌తో ఇలా మ్యాంగో కేక్ రెడీ చేయండి. చాలా చాలా బావుందండి. ఇందులో మనము రవ్వ ఏసి నేను పంచదారకు బదులు బెల్లం వేసి చేశాననమాట. ఇలా మ్యాంగో కేకు. ఓన్లీ సీజన్‌లోనే మ్యాంగోస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఈ మ్యాంగో పల్ప్‌తో ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బావుంది. ముందుగా నేను మ్యాంగోని ముక్కలు కట్ చేసుకొని నేను మిక్సీ పట్టేసుకున్నాననమాట. మనము ఇందులోనే పంచదార వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇలా మ్యాంగోని మిక్సీ పట్టుకున్నది 2 కప్పులు అయిందనమాట. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత మ్యాంగో ఎంత అయిందో అంతే నేను గోధుమ రవ్వ, సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు అనేది ఉప్మా రవ్వ దాన్ని మిక్సీ పట్టేసుకున్నాననమాట. మనం తినే స్వీట్‌నెస్‌ని బట్టి మనం బెల్లం వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు ఫుల్ బెల్లం వేసాను. ఒక కప్పు పాలు కూడా వేసి మనం మిక్సీ పెట్టుకున్న మ్యాంగో పల్ప్‌ని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పెట్టేసుకుందాము. ఇందులోనే ఎలాచీ కూడా వేసి మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట. నేను వెనిలా ఎసెన్స్ బటర్ స్కాచ్ ఉందని అది వేసాననమాట. ఇందులోనే ఎలాచీ ఇలా హాఫ్ కప్పు అయితే నెయ్యి వేసాను. దీని బదులు మనము ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే నెయ్యి వేసాను అనమాట. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి వేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఎన్ని మిక్సీ పట్టుకున్న దాన్ని బౌల్లో తీసుకుందాము. ఇలా బౌల్లో తీసుకుని ఇది ఒక అరగంట సేపు నానితే చాలా బాగుంటుందన్నమాట కేకు. ఇప్పుడు అరగంట తర్వాత నేను ఇలా ఫ్రీ హీట్ చేశాను అనమాట. గిన్నె సిమ్లో పెట్టానమాట. ఇప్పుడు దీంట్లో నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి ఒక కప్పు పాలు పోసానమాట. మనకి కేకు బ్యాటరు ఆ లూజ్ కన్సిస్టెన్సీ బాగుండాలని కొద్దిగా చిక్కగా అయిందనమాట. అందుకని ఒక కప్పు పాలు వేసి బాగా కలిపాను. ఇలా బాగా కలిపిన తర్వాత నేను ఇందులోనే బటర్ స్కాచ్, వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుని కలిపాను. ఒలిగిపోకుండా జాయిగా కలిపేసాను అనమాట. వేరే గిన్నె మార్చుదాం అనుకున్నాను, మార్చకుండానే ఇందులోనే బాగా విస్కర్తో బాగా కలిపేసాను అనమాట. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని ఇలాగా ఫస్ట్ నెయ్యి వేసాను. నెయ్యి వేసి కేక్ ట్రే అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పొడిపిండిని వేసాను అనమాట. ఎక్స్ట్రా పొడిపిండి ఉంటే తీసేసుకొని దీనిపైన మళ్ళీ బటర్ పేపర్ వేసాను. యాక్చువల్గా పొడిపిండి పైన కూడా వేసేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోయినా. బటర్ పేపర్ ఉంటే ఇంకా అడుగున ఇంకా కేక్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట మనకి తీసుకోవడానికి. ఇప్పుడు బటర్ పేపర్ పైన కూడా ఒక స్పూన్ వేసి స్ప్రెడ్ చేశాను అనమాట. మనం బాగా విస్కర్తో అన్నీ కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్, వెనీలా ఎసెన్స్, పాలు పోసింది బాగా కలుపుకొని దీనిపైన వేసేసాను అనమాట. ఇలా ఒకసారి ట్యాప్ చేసేయాలి. దీనిపైన ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే మనము ట్యాప్ చేసిన తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ వేస్తే అవి వేసినట్టే ఉంటాయి అన్నమాట. అడుక్కి వెళ్ళిపోకుండా మనం ఇందులో బాదం పప్పులు, జీడిపప్పులు మనకి ఏవి అవైలబుల్ ఉంటే అవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇలా 10 మినిట్స్ సిమ్లో ఇలా ఫ్రీ హీట్ అయిన దాని మీద ఇది పెట్టేశాను అనమాట. నాకు ఇదైతే 1:10 నిమిషాలు పట్టిందనమాట ఇది కుక్ అవ్వడానికి. మధ్యలో ఒకసారి చూశాను అనమాట. ఇంకా ఎక్కువసేపు కుక్ అవ్వాలి. బెల్లం వేయడం వల్ల ఆ మ్యాంగో కేకు రెడ్ కలర్లాగా అయ్యింది. చూడండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. యమ్మీగా సీజన్లోనే దొరికే మ్యాంగోస్తో ఒకసారి మీరు ట్రై చేయండి. నిజంగా చాలా చాలా బాగా వచ్చిందండి. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. అన్నీ ఒకసారి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఇలాగా కేక్ ట్రేలో వేసుకొని కేక్ వేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది. చాలా ఇష్టంగా తింటారనమాట. పిల్లలకు కూడా చాలా బాగుంటుంది. పిల్లలే కదండి, పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఫ్లఫీగా కేకు తింటూ ఉంటుంటే చాలా బాగుందనమాట. చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా అన్నీ పైన మనం వేసినట్టు ఉండిపోయినాయి అనమాట. చాలా స్మూత్గా కూడా
కట్ అయిపోయింది. చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా స్పాంజీగా అదిరిపోయింది అంతే మ్యాంగో కేకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.